ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తన రాజకీయ పదును మొదలెట్టినరా సెంటర్లో. అదేందో నాకు అర్థం కాదు. ఏ పాలసీ తీసుకొచ్చినా అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే ఎఫెక్టివ్ అయ్యేటట్టు లొల్లి ఎత్తున్నాడబ్బా. అది బనకచెర్ల కాడికేని, ఇలా ఆక్వా ఫార్మర్స్ కాడికేని, వెనకటికి ఇంకొక పంచాయతీ కాడికేని అవన్నీ మాట్లాడుతున్నా. అంటే ఇవాళ ఈ ముచ్చట ఎందుకు వస్తున్నది అని అనంటే ఒక ఫ్లాష్ బ్యాక్ తీసుకుందాం. ఈయన రాజకీయ చరిత్ర ఫ్లాష్ బ్యాక్ ఒకటి తీసుకుందాం. 2018లో ఎన్డీఏని మూతిమిద్ద అంటాడు. ఎన్డీఏని మూతిమిద్ద అని ఏం చేస్తాడంటే మోడీని డిక్టేటర్ అంటాడు. 2019లో కాంగ్రెస్తో చేతులు కలుపుతాడు, రాహుల్ గాంధీతో స్టేజ్ ఎక్కుతాడు. 2023లో మళ్ళా ఎన్డీఏ కొరకు బాబు గారే తిరుగుతారు. 2025లో మళ్ళా మోడీ గారిని ఎక్సెట్రా ట్రేడ్ డిప్లొమసీ, టారిఫ్ డ్రామా, ఇది ఒక డ్రామా మొదలైపోతుంది. ఈ షింప్ ట్రాఫిక్ సడన్లీ సెంటర్ ఫెయిల్యూర్ టు యాక్ట్ అని చెప్పి మొదలవుతుంది. అంటే బాబు గారు యాంటీ బీజేపీ టూర్ 3.0 మళ్ళీ మొదలెట్టినరా అని చెప్పి రాజకీయ నిపుణులు అడుగుతున్నారు సార్. మళ్ళీ మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. ఆయన బాంఛన బతుకుల బానిసలు కొంతమంది ఉంటారు. సో యాంటీ బీజేపీ టూర్ అనేది 3.0 మొదలెట్టిరా బాబు గారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది.